ధ్రువ చక్రవర్తి భక్తి శక్తి. ఉత్తానపాదు అనే రాజుకు ఇద్దరు భార్యలు, సూరుచి మరియు సునితి. సూరుచి అహంకారి, సునితి వినయశీలురాలు. సునితి కొడుకు భృగుడు చిన్న వయస్సులోనే ధైర్యవంతుడు. ఒకరోజు ధ్రువుడు రాజు సింహాసనం దగ్గరకు వెళ్ళి కూర్చోవడానికి చూశాడు. అప్పుడు సూరుచి అతన్ని ఆపి ఇలా అంది, నాకు ఇష్టమైన కొడుకు మాత్రమే రాజుతో కూర్చోవచ్చు. నీవు విష్ణు భక్తి పుణ్యంతో పుట్టి ఉంటే సాధ్యం. ఈ మాటలు ధ్రువుని బాధ పెట్టాయి. ధ్రువుడు తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడు. సునితి ప్రేమగా చెప్పింది, బిడ్డా, నిజమైన గౌరవం, శక్తి, స్థానం అన్నీ భగవంతుడే ఇస్తాడు. ధ్రువుడు నిశ్చయంతో అడవికి వెళ్ళి విష్ణుమూర్తిని ధ్యానం చేశాడు. మొదట పండ్లు తిన్నాడు, తరువాత ఆకులు, చివరికి గాలి మీదే జీవిస్తూ తపస్సు చేశాడు. అతని తపస్సు వల్ల లోకాలు కంపించాయి. చివరకు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ధ్రువా, నీ కోరిక చెప్పు అని అడిగాడు. ధ్రువుడు వినయంతో చెప్పాడు, ఎవరు తీసుకోలేని శాశ్వత స్థానం కావాలి. విష్ణువు చిరునవ్వుతో వరమిచ్చాడు, నువ్వు శాశ్వతంగా ధ్రువ నక్షత్రంగా ప్రకాశిస్తావు. ధ్రువుడు తరువాత సత్యధర్మాలతో పాలించి ధ్రువ చక్రవర్తి అయ్యాడు. ఆ తరువాత ధ్రువ నక్షత్రంగా వెలిగాడు. ఆ తరువాత ధ్రువ నక్షత్రంగా వెలిగాడు. నిజమైన భక్తి వయస్సు చూడదు. నిశ్చయంతో చేసిన తపస్సుకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏ అహంకారానికి స్థానం లేదు. ఏ దేవుడు ఇచ్చే స్థానం శాశ్వతం.